నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో జగన్ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా డబ్బు మద్యం తరలించినట్టుగా కూడా వార్తలు రోజు మనం వింటూనే ఉన్నాం. ఇక తాజాగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పథకాల పేరుతో వలవేసేందుకు ప్రయత్నం అయితే చేసింది. మరి దీనికి ఈసీ అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో మరి ఏపీ గవర్నమెంట్ అయితే కోర్టుకి వెళ్ళిన విషయం అయితే తెలిసింది. ఇందులో భాగంగానే కోర్టు ఈ తీర్పును అయితే రిజర్వ్ చేసింది. మరి ఎన్నికల ముందు పథకాల పేరుతో ఓటర్లను ప్రలోభ పెట్టాలని ఎలా చూడొచ్చు, గతంలో ఎప్పుడో ఇవ్వాల్సిన పథకాలు ఇప్పటి వరకు డిలే చేయడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్న మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఎలక్షన్ దగ్గర పడుతూ ఉండడంతో వైసీపీ గత 2 నెలల నుంచి ఓటర్లకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, రకరకాల వస్తువుల పంపిణీ కావచ్చు, ఇలా చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఏంటి అంటే జనవరిలో ఎప్పుడో పథకాల కోసం బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆ పథకాలను రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ రేపు ఎల్లుండి ఉందనగా ఇప్పుడు పథకాలు రిలీజ్ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉండడంతో ఈసీ బ్రేక్ వేసింది. సో దీనిపై అయితే మరి కోర్టుకు వెళ్ళి వాదనలు అయితే జరుగుతున్నాయి. ఏం చెప్తారు సార్? అంటే ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకు చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్నది ఇది ఇవాళ స్పష్టంగా బయటపడిందమ్మా. ఎంత బోగస్గా ప్రజలను మభ్య పెడుతున్నారనేది ఇవాళ బయటపడి వాళ్ళే చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. బటన్లు నొక్కినప్పుడల్లా ఇన్నాళ్ళ నుంచి లబ్ధిదారులు అందరూ మొత్తుకుంటున్నారు, బటన్లు నొక్కుడే కానీ మాకు దగ్గర ఏమీ పట్టలేదు అకౌంట్లో అని. చాలామంది అనుకున్నారు ఇదేంటి బటన్లు నొక్కితే ఎందుకు పట్టలేదని. అది బటన్లు అనేది ప్రచారం కోసం నొక్కుతున్నాడు ఆయన. వీళ్ళని టీవీల వాళ్ళని పేపర్ల వాళ్ళని పిలిపించి అక్కడికి వెళ్ళి అదర్ ఎండ్లో పడుతున్నాయా లేదా అని చూసే పరిస్థితి ఉండదు కదమ్మా. అందరూ క్లిక్ చేసి వీడియోలు ఇవన్నీ తీసుకుని వెళ్తున్నారు, బటన్ నొక్కాడు అనుకుంటున్నారు. కొంతమంది చెబుతుంటే కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో ఫిర్యాదుగా చెబుతున్నారు, విమర్శలుగా చెబుతున్నారు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా పట్టలేదు, వాళ్ళ వేదన అట్లా ఉందనేది ముందు జనం నమ్మలేకపోయారు. ఏదో కొంతమంది ఈయన చేస్తున్న సంక్షేమ పథకాలు గిట్టని వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే చెప్పింది, అప్పుడు మేము బటన్లు నొక్కాము పడలేదు, ఇప్పుడు ఇస్తున్నాము, ఇప్పుడు మమ్మల్ని అనుమతించమని ఇది మన ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఏమని విజ్ఞప్తి చేసింది? 14 కోట్ల రూపాయల బెనిఫిట్స్కి సంబంధించి ఆసరా స్కీమ్కి కానీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ, తర్వాత జగనన్న విద్యా దీవెన, రైతు పెట్టుబడి సాయం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఇలాంటి పథకాలన్నిటికీ కూడా మేము జనవరిలో బటన్ నొక్కాము కాబట్టి ఇప్పుడు పెద్దగా మేము బటన్ నొక్కేది ఏం లేదు. అప్పుడు బటన్ నొక్కినప్పుడు డబ్బులు లేవు, ఇవ్వలేకపోయాము. ఇప్పుడు ఎన్నికల ముందు ఇప్పుడు మాకు అనుమతి ఇవ్వండి మీరని. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఇవ్వటానికి కుదరదు. అందుకని ప్రభుత్వం తనంతట తనే చెప్పింది తను చేసిన పని ఏంటి అనేది. బటన్లో నొక్కినప్పుడు డబ్బులు పడలేదు, ఇప్పుడు వేస్తామని. ఇప్పుడు ఎన్నికల సంఘం ఏమంటుందంటే ఇప్పుడేంటి ఇన్ని నెలల నుంచి జనవరిలో నొక్కిన బటన్కి 24-48 అవర్స్ లోపల మీరు జంపడాలి, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటారు. అది జరగాలి కదా. ఇప్పుడు వచ్చి అడిగితే ఎట్లాగూ? ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఎలక్షన్లు జరగబోతున్నాయి. అందులో ఎలక్షన్ ప్రచారం ఆగిపోబోతుంది. అంటే 11వ తారీఖుతో ఆగిపోద్ది, 2 డేసే. ఇప్పుడు ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. తర్వాత ప్రతిపక్షాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాలకి అధికార పక్షానికి సమాన అవకాశాలు ఉండాలి, అంతేగాని అధికారంలో ఉన్న పార్టీకి అదనపు అవకాశాలు ఇస్తే ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని వాళ్ళు ఓట్లుగా మలుచుకుంటారు. కాబట్టి ఎలక్షన్ సంఘం చెప్పింది ఇప్పుడు ఇవ్వటానికి లేదు, మీరు ఎలక్షన్ అయిన తర్వాత ఇచ్చేసుకోండి, 14th ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ ఎలక్షన్ ముందు మాత్రం జరగకూడదని. అయితే ఈ ఎలక్షన్ స్టేట్ గవర్నమెంట్ చాలా హుషారు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి షాక్ ఇస్తే అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకోలే. గతంలో ఎప్పుడు ఏది అడిగినా కూడా పని అయిపోతుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు పనికి వాళ్ళే ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. గతంలో ఇన్నిసార్లు కూడా ఇదే జరుగుతున్నాయి. బటన్లు నొక్కేది ఎక్కువ, అకౌంట్లో పడేది తక్కువ. పడిన బటన్ నొక్కిన ప్రతిసారి పట్టలేదు, ఇప్పుడు కనపడుతుంది కదా.
దీనికి ఇది వెంటనే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఓవర్కమ్ చేసి ఎలక్షన్ మాట తప్పించేసి హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని వెళ్ళాలని హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. లంచ్ మోషన్ మూవ్ చేస్తే అసలు సామాన్యంగా లాస్ట్ అవర్లో లంచ్ మోషన్లు అలౌ చేయరు ఇట్లాంటివి, కానీ అలౌ చేశారు. ఇద్దరు వాదనలు విన్నారు, ఎన్నికల సంఘం వాదన విన్నారు, తర్వాత వీళ్ళది కూడా విన్నారు, ప్రభుత్వ వాదన కూడా విన్నారు. ఎన్నికల సంఘం ఏముంటుందంటే ఇప్పుడు వచ్చి లాస్ట్ మినిట్లో మమ్మల్ని అడిగితే ఎట్లాగూ ఇప్పుడు జనవరిలో నొక్కిన దానికి ఇప్పుడు ఈ 3 రోజులు వచ్చే తేడా ఏముంటుంది, ఇప్పుడు దీని మూలాన మేము తప్పు చేసినట్టు అవుతుంది, ప్రతిపక్షానికి వీళ్ళకి ఈక్వల్ గ్రౌండ్ ఇవ్వాలి, మేము సమాన అవకాశాలు ఇవ్వాలి, మేము కనుక ఇప్పుడు ఇది అనుమతిస్తే వీళ్ళకి ఫేవర్ చేసినట్టు అవుతుంది, అది ఎన్నికల నియమావళికి వ్యతిరేకం, అప్పుడు మాకు మీద కేసు అవుతుంది కదా, అట్లాంటిది ఇవ్వటం సాధ్యం కాదు, అందువల్ల మేము చెప్పాము. గతంలో అయితే అసలు యాక్చువల్గా ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు కూడా ఇవ్వద్దని అన్నాము, కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన మర్నాడు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పింది. ఇది మా స్టాండు అనేటప్పటికీ అవును కదా, హైకోర్టు కూడా అదే చెప్పింది. అవును, మీరు అప్పుడు బటన్ నొక్కితే ఇన్ని రోజులు పడకపోవటం ఏంటి, ఎందుకు ఇంత జాప్యం జరిగింది, మీరు కావాలని ఇప్పుడు వస్తే ఎట్లాగూ లాస్ట్ మినిట్లోను, మరి కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్న దాంట్లో కూడా అర్థం ఉంది కదా, అసలు ముందు మీరు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన అంశాలని మీరు గమనించి వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి అనేసి పెట్టి తీర్పు అయితే రిజర్వ్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన వాటిని డినై చేయడానికి వీలు లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నమాట వాస్తవం, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొన్ని పథకాలు అమలు అవ్వవు, కొన్ని పన్ను కూడా చేయకూడదు. దీన్నే అమెరికాలో అయితే లేమ్ డక్ పీరియడ్ అంటారు. ఒక ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యి రెండో ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకునే వరకు కొంత టైం వస్తుంది. ఆ టైంలో పాత ప్రభుత్వం కొనసాగుతుంది, కానీ మేజర్ డెసిషన్స్ ఏమి తీసుకోకూడదు. కొత్త ప్రెసిడెంట్ వాళ్ళకి ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ రోజే కొత్త ప్రెసిడెంట్ తీసుకుంటాడు ఛార్జీ. అప్పుడు వరకు లేమ్ డక్ పీరియడ్ అన్నట్టు ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి. ఇది మనం అంటాం కదా, దాన్ని ఏమంటారు, ఆపద్ధర్మ ప్రభుత్వం అంటాం, అదే ఇది. సార్, మీరు చెప్తున్నట్టు ఇప్పటి వరకు జగన్ గారు ఏం ప్రచారం చేస్తుంది, వైసీపీ ఏం ప్రచారం చేస్తున్నారు అంటే, మా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది, మా ప్రభుత్వం లాగా సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వమే లేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఫస్ట్ నుంచి కూడా ప్రజలను డబ్బు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. లైక్ మొన్నటి వరకు చూసిన వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ పంపిణీ చేసేసి అలాగ లాభం పొందాలని చూశారు. ఆ తర్వాత మళ్ళీ చూస్తే చంద్రబాబు ఈయన ప్రచారంలో ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు చాలా ధనవంతుడు, ఆయన ఓటుకి 4,000 ఇస్తాడు, అవి తీసుకోండి, మా ప్రభుత్వానికే ఓటేయండి, మేమే మంచి చేశాం కాబట్టి అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూస్తే ఈరోజు ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కూడా ఎన్నికల ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మభ్య పెట్టాలని చూస్తుంది. అంటే ప్రతిసారి కూడా డబ్బుతో జనాలను కొనాలన్న ఆలోచనే బయటపడుతుంది వైసీపీ తరఫు నుంచి. సో ఈసారి మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, ఈయన చెప్పే మాటలు నమ్మి ఈయన ఇచ్చే డబ్బులు తీసుకుని ఆ పార్టీకి ఓటేసే విధంగా ఉన్నారంటారా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదమ్మా, ఏ ప్రజలైనా కూడా ఎన్నిసార్లు మోసపోతారు ఒకే వ్యక్తి చేతిలో. ఒకసారి మోసపోతారు, రెండోసారి ఫుల్ అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు మేము బట్టలు నొక్కాము, డబ్బులు పడలేదు, జనవరిలో బట్టలు నొక్కాము, ఇప్పుడు తీసుకొస్తున్నాము డబ్బులు అంటే జనాలకు అంత పిచ్చాళ్ళ, అర్థం చేసుకోలేనంత పిచ్చాళ్ళ. ఇప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేయగానే హైకోర్టు వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. తీర్పు రిజర్వ్ చేసినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆదేశాలను కాదని హైకోర్టు కూడా ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు. అందుకే ఏం చెప్పింది, కేంద్ర ఎన్నికల సంఘం వారి అంశాలను సమాధానం చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళని ఆన్సర్ ఇవ్వమని చెప్పింది. మళ్ళీ మా దగ్గరికి వచ్చి మీరు విజ్ఞప్తి చేయమంది, ఇంకోసారి మళ్ళీ పిటిషన్ వేయమంది. అంటే అక్కడికి ఇచ్చిన ఆ సమాధానాన్ని వీళ్ళకు కూడా పెట్టాలి. ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు ఏమైతే రిప్లై ఇచ్చారో ఆ రిప్లైస్ని ఇప్పుడు ఎందుకు తొందరగా ఈ ఎన్నికల కన్నా ముందు ఈ బెనిఫిషరీస్కి ట్రాన్స్ఫర్ చేయాలన్న దీని మీద ఇవ్వమంది అంటేనే వీళ్ళని ఒక రకంగా ఫిక్స్లో పెట్టినట్టే, వీళ్ళ తప్పుని వీళ్ళ నోటితోనే చెప్పించినట్టు. ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా, జనవరిలో వేసాము ఇంతవరకు డబ్బులు వెళ్ళలేదని. ఇది ఖచ్చితంగా జనాలు మభ్యపెట్టినట్టే. కాబట్టి ఎన్నాళ్ళు మభ్యపెట్టి మా ప్రజలను ఓట్లు దండుకోగలుగుతారు? ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమయ్యి ఒక నిర్ణయానికి వచ్చేసారు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక తన ఎన్నికల సభలు కూడా వాయిదా వేసేసుకుని ఏదో కాలక్షేపం చేస్తున్నాడు, కానీ ఆయనకి నిజమైన హుషారు లేదు ఇక. ఎందుకంటే ప్రజలు ఈసారి అన్నీ గమనించారు, ప్రభుత్వ వైఫల్యాలని, తర్వాత వీళ్ళు చేస్తున్న మభ్యపెట్టే మాటల్ని, తర్వాత
ప్రతిసారి ఏది ఇంట్లో మర్డర్ జరిగినా, వాళ్ళ ఇంట్లో మర్డర్ జరిగినా కూడా ప్రతిపక్షాలు బాధ్యత అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకున్న మర్డర్ని వాళ్ళ కుటుంబ సభ్యుడిని చేసుకుని ప్రతిపక్షాలు ఎంతవరకు బాధ్యత వస్తాయి? అట్లాగే ఇవన్నీ కూడా అంటవు, ఒక అతికేటట్టు ఉండాలి అబద్ధం చెప్తే. అంతేగాని ఏ అబద్ధం చెప్పినా మనం నమ్ముతారనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండబోదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధనమ్మ, మన వీక్షకులకు.